వెల్కమ్ టు అవర్ ఛానల్ బొమ్మకల్ పిల్లోడు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న పడ్డ వర్షానికి మా మిరప తోట కానీ పత్తి కానీ వరి కానీ మస్తు అంటే మస్తు అడ్డం పడ్డాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇగో మొత్తం వానకు ఇంతకుముందు వాన పడితే కట్టలు కట్టినాం, మళ్ళా వాడినాయి. ఆ మడి మంచిగా ఉండేది మొత్తం పడింది, మొత్తం అన్ని మడులకు పడిపోయినాయి. చూడండి ఇది మా పెదవాపు వాళ్ళది కూడా పడింది. అలుగు అయితే మస్తు ఘోరంగా పోస్తుంది, నేను తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ నుంచి వచ్చిన నేను, ఇగో వరాలు కూడా కూలిపోయినాయి నేను పడ్డ వానకు. మొత్తం కట్టలు కట్టినాం, అయినా మళ్ళా పడ్డాయి. అసలు ఏం చేయాలో ఏమో అర్థమవుతలే. ఇంకా 2 రోజుల వరకు ఉందని అంటారు వానలు. ఇంకా 2 రోజులు పడితే కట్టమే, ఇక మొత్తం నేలపాలు అవుతుంది. ఇక మొత్తం ఇప్పటికే చూడండి ఎట్లా మొత్తం కింద సాప పడ్డట్టు పడ్డది. మొత్తం ఆగమైపోయింది వరి ఈసారి అందరి. ఎంత దురదృష్టం ఇది, ఇంకెప్పుడు ఈ రైతు బాగుపడేది. కొంచెం కరుణించు దేవుడా. ఇగో పొలాల నీళ్ళు చూడండి, మొత్తం ఇగో ఇట్లా పడిపోయినాయి. ఏం అర్థమవుతలే అసలు. ఇప్పుడు ఇది ఎట్లా వస్తారో అర్థం కాదు. ఇక మొత్తం వడ్లన్నీ కింద రాలిపోతాయి. మొత్తం పడిపోయింది వరి మొత్తం. మాది అందరిది పడ్డది, మాదనే కాదు. నిన్న పడ్డ వర్షానికి మస్తు. ఇప్పుడు రైతులు ఎట్లా బతుకుతారో ఏమో. ఇక మొత్తం కింద పడ్డది కదా, కోయనీకి రాదు ఇది. ఇప్పుడు మళ్ళీ మొత్తం నీళ్ళే ఉన్నాయి. చైన్ మిషన్ తెచ్చి కోపియాలి. చైన్ మిషన్ తెచ్చి కోపిద్దామని అంటే సగానికి వడ్లు కిందనే పోతాయి. ఎందుకంటే మొత్తం కింద వాడుకున్నది కాబట్టి కిందనే పోతాయి సగానికి వడ్లు. మనకు వచ్చేది ఏంది కదా, ఈ వానలు ఇట్లా కొడుతున్నాయి. ఏమవుతుందో ఏమో లాస్ట్కి వచ్చే వరకు. కానీ ఇట్లనే పడ్డది మొత్తం కింద, మొత్తం వండుకున్నది. అన్ని మడులు ఇట్లనే ఉన్నాయి. చూడు నీళ్ళు ఎట్లున్నాయి, ఇలా దుమ్ము అంతా వచ్చి కింద పడ్డది. మా నాన్న మొత్తం చూసి వస్తాను, ఇంకా ఎక్కడెక్కడ పడ్డది ఏంది అని చూసి వస్తాను. మా నాన్న రాలేగా. ఆడ మాకు అలుగు బాగా పోస్తుంది అన్నమాట. దానివల్ల మేము పొద్దుగాలనే వచ్చి చూసుకుంటున్నాం, మళ్ళీ దాటనెత్తుందో దాటనే అని. ఈ మిరప తోట కూడా గాలికి మొత్తం పడ్డది కింద. ఇగో మొత్తం ఇట్లా వన్ సైడ్ మొత్తం పడిపోయినాయి అన్నీ. అటు కిందికి బాగా పడ్డాయి. ఇంకా ఒక్కసారి ఒకరోజు వానకే ఇట్లా మొత్తం అడ్డం పడిపోయినాయి. ఇది మొన్న వానకు దాటేసింది, తెంపితే ఆరబెడదామని అనుకున్నాం. నిన్న వాన పడ్డది. పట్టలో కూడా ఉన్నాయి నీళ్ళు, మొత్తం నీళ్ళే ఉన్నాయి పట్టలో కూడా. ఇదంతా పత్తి మొన్న ఏరింది, ఆరబోద్దామని ఇట్లా ఎత్తే వాన పడ్డది. ఇగో చూడండి అన్ని నీళ్ళే ఉన్నాయి. రైతు కంట నీరు చూడనే మొత్తం పడ్డాయి నీ అమ్మ మిరప చెట్లు అన్నీ. ఆడ కూడా ఆడొక్క కుప్ప ఇక్కడ. చూడనైన చూడరు